ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసు నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నట్లేనా సార్? పడినట్టే ఒక స్థాయి మళ్ళీ పైకోర్టు లేదన్నా చెప్తే తప్ప చంద్రబాబు నాయుడు పూర్తిగా బయటపడినట్టే. ఇందులో ఏం లేదు. సో ఇప్పుడు పబ్లిక్ లో ఇండికేషన్ వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చంద్రబాబు గారిని ఇరికించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. అసలు అధికారులే చెప్పారు. ఇప్పుడు మీ మీద నాకు ఒక ఫిర్యాదో లేకపోతే నాకు తెలిసి ఉండొచ్చు ఆయన అలా చేశాడని, దానికి నాకు సాక్ష్యాధారాలు, రెండవది పటిష్టంగా అవన్నీ ఉండాలి కదా. ఊరికేదో సరే ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో 150% వ్యాపార సంస్థలు వాళ్ళతో ఉన్న లావాదేవీలు ఇవి జరుగుతూనే ఉంటాయి. అవి వీళ్ళున్నా వాళ్ళున్నా ఇంక అందులో ఏమీ అది లేదు. మేము అస్సలు ఎక్కడ ఎవరితో వ్యాపారవేత్తలతో మాకు ఏ నాయకుడు ఎప్పుడు చెప్పలేదు కదా, చెప్పరు కూడా. కాబట్టి అది సమస్య కాదు. తప్పకుండా కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు. కానీ అది ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడే చేయించారు, అలాగే ఆయనకు దీంతో సంబంధం ఉంది, ఆధారాలు ఉన్నాయంటే ఇప్పటికైతే ఆధారాలు అంతగా ఇదేవ్వలేదు. రెండోది బెయిల్ రావడానికి కూడా చాలా సమయం పట్టింది కదా. వీళ్ళు వెళ్ళగానే కొన్నిసార్లు సుమోటాగా బెయిల్ ఇచ్చేస్తుంటారు, కానీ అప్పుడు ఇవ్వలేదు. 50 రోజుల పైన. కాబట్టి కొంత ప్రక్రియ జరిగింది. ఇప్పుడు సిఐడి కేసు ఉపసంహరించుకోవచ్చా లేదా, ఏసీబీ కోర్టు దీన్ని అంత తేలిగ్గా ఆమోదించవచ్చా, కింద వాళ్ళు అలా చేస్తే అప్పుడు పైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని ఒక విలువేంటి, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. బట్ అవి న్యాయ వ్యవస్థ తేల్చాల్సినవే. కానీ ఇప్పటికైతే మేజర్ చంద్రబాబు నాయుడు తన స్థాయిలో లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దీని నుంచి బయటకు వచ్చినట్టు మనం భావించాలి. ఇంకా మిగిలింది మనం చూడాలి. ఇది రెండోది, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు లేదు కానీ ఇది 320 కోట్లు, 37 కోట్లు ఎంతో అని ఇవన్నీ అన్నారు. మా 1,00,000 కోట్లు కూడా ఎక్కడ నిరూపణ అయింది, మీరు కక్ష సాధింపు కోసమే పెట్టారని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పటికీ అదే సాగిస్తూ ఉన్నారు. ఆ వాదన నేను ఉదయం కూడా చూస్తున్నాను. కానీ నిన్న హైకోర్టులో ఒక ఇది వచ్చింది, దాల్మియా సిమెంట్స్కు సంబంధించిన కేసు. మొన్న 2 రోజుల కిందట అక్కడ సిబిఐ తనుగా కేసు నమోదు చేసిందా, అసలు దర్యాప్తు సిబిఐదా అనే ప్రశ్న వచ్చింది. సో సిబిఐ వాళ్ళు ఒక అఫిడవిటో ఒక ఆన్సర్ ఏదో ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో దాఖలైంది, దాఖలైన దాన్ని విచారించమని మమ్మల్ని హైకోర్టు ఆదేశించింది. ఆ విధంగా చేసే సందర్భంలో మాకు వివరాలు తెలిసాయి, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు. 3 దశల్లో ఫిర్యాదు బయటదే. కానీ ఒకటి ఆ దర్యాప్తు హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది, రెండవది అది సిబిఐ స్వయంగా ఫైల్ చేసింది. ఈ 3 విషయాలు వాళ్ళు అక్కడ చెప్పారు. కాబట్టి జగన్ కేసు ఇప్పుడు వెంటనే కొంతమంది మిత్రులు వ్యాఖ్యలు అవి నేను చూస్తున్నాను, దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా అక్కడ ఏం లేదు, రాజకీయంగానే పెట్టుండొచ్చు. దాల్మియాకి అంత డబ్బు ఉన్నవాడికి ఇక్కడికి వచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది, అది సంబంధమే లేదండి. ఇప్పుడు 1,00,000 కోట్లలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు లేకే చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు మటుకు చిన్న వాటి కోసం అంత అవసరం లేదు కదా. కాబట్టి జగన్ కేసు కింద స్థాయిలో తేలాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయలేదు, ఐ మీన్ ఛార్జెస్ ఆరోపణలు ఫైల్ చేయలేదు. చంద్రబాబు మీద ఫైల్ చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారు. సో సిబిఐ ఇప్పుడు ఫైనల్గా జగన్ మీద ఎప్పుడు కేసులు కేసులు కాదు ఆరోపణలు స్పెసిఫిక్గా ఎప్పుడు ఫైల్ చేస్తుంది, కోర్టు వాటిని ఎప్పుడు స్వీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది, అది చూడాల్సి ఉంటుంది ఈ 2 కేసులకు. ఎందుకంటే ఎవరైనా రెండింటిని పోల్చి చూస్తుంటారు కాబట్టి ఈ ముఖ్యమైన ఒక చిన్న తేడాను మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికి వాళ్ళు జడ్జీలు అయిపోయి ఆయన తప్పు చేశాడు, ఇలా ఈయన తప్పు చేశాడు, ఆయన తప్పు పెద్దది, ఈయన తప్పు చిన్నది, ప్రజా జీవితంలోనూ న్యాయ వ్యవస్థలోనూ అలాంటి పోలికలు లేదా ఏం లేవు. ఆ సందర్భంలో ఏం జరిగింది. సో తప్పకుండా సిబిఐ ప్రాసెస్, ఐ మీన్ జగన్ కేసులు ఇంకా చాలా సుదీర్ఘకాలం. మీకు గుర్తుంటే కనుక 1 ఏడాదిలో అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, 2 నెలల్లో అయిపోతుంది, జైలుకి వెళ్ళిపోతారు. రమణ గారు పెట్టిన సిజేఐగా 1 ఏడాదిలో తేల్చి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పటికి కూడా అభియోగాలు నిర్దిష్టంగా నమోదు కాలేదు. మరి ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు. ఇవన్నీ మామూలు సామాన్యులకు అర్థం కావట్లేదు కదా. ఇవన్నీ చాలా